వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, కిందున్నటువంటి ప్రజాస్వామ్యాన్ని పరీక్షించాలని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అయితే వెలుగుమట్ల గురించి కొంతసేపు నేను మాట్లాడతా. ఎందుకంటే అక్కడ నేను చాలా ఎమోషనల్ గా నేను కరెక్ట్ అయినా, అంటే నాకు అంటే ఎందుకు ఇంత వాళ్ళ కోసం ఇంత కొట్టాడాల్సి వచ్చిందని కొన్ని విషయాలు చెప్తాను. ఇట్లారా ఫిబ్రవరి 20వ తారీఖు నాతో పాటు పృథ్వీరాజన్న మరియు జర్నలిస్ట్ రాజు, అదేవిధంగా ఇంకో కొంతమంది మీడియా మిత్రులు అందరం కలిసి ఖమ్మంకి ఒక రిటైర్మెంట్ కి సంబంధించిన బెనిఫిట్స్ రాక ఒక అతను ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా, అనారోగ్య పరిస్థితి దృష్ట్యా చనిపోవడం జరిగింది. సో ఖమ్మంకి వెళ్దామని డిసైడ్ అయినాం, వెళ్ళినాం. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ యొక్క కుటుంబాన్ని పరామర్శించి ఎవరైతే రిటైర్ అయినటువంటి ఉద్యోగి ఆయన భార్య కూడా హాస్పిటల్ ఉంది, ఆమె కూడా రీసెంట్ గా చనిపోయినట్టు తెలుస్తా ఉంది మాకు కూడా. అయితే వాళ్ళ కుటుంబ పరిస్థితులను చెప్పే ప్రయత్నం చేసినాం. దానిలో ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ 2 రోజులు రావడం జరిగింది, ప్రభుత్వం నుంచి రిలీజ్ కావడం జరిగింది. అయితే అక్కడికి వెళ్ళేటువంటి క్రమంలో దాదాపు సాయంత్రం 5 అయింది. మాకు ఇంకో వెలుగుమట్లకు రావాలి. అప్పటి వరకు మాకు వెలుగుమట్ల గురించి తెలియదు, వాస్తవ ఎత్తున మాకు తెలియదు. కానీ అక్కడ 1000 కుటుంబాలు ప్రభుత్వం చేస్తున్నటువంటి దమనకాండ వల్ల ఇబ్బంది పడుతున్నాయి అని చెప్పేసి తెలుసుకొని మాకు ఏం తెలియదు. వాస్తవంగా అది బూడ విషయం తెలియదు. అక్కడ ఏం తెలియదు, కేవలం 1000 మంది పేదవాళ్ళు అక్కడ ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి, ఎందుకు ఇబ్బంది పడుతున్నారో తెలుసుకోవడానికి ఫిబ్రవరి 20వ తారీఖు రోజు దాదాపు 8 నుంచి 9 గంటల ప్రాంతంలో అక్కడ వెళ్ళేందుకు అక్కడ ఉన్నటువంటి ముత్తయ్య గారు ఎవరైతే ఉన్నారో గ్రామీణ ప్రజా సంఘం వారికి ఫోన్ చేసి మేము వస్తామని చెప్తే అప్పటికప్పుడు అంత రాత్రి సమయంలో కూడా దాదాపు ఒక 500 మంది హాజరయ్యారు. ఆ క్రమంలో మేము వాళ్ళ బాధలు తెలుసుకున్న తర్వాత అక్కడ ఒక అమ్మాయి, సెలవునైనటువంటి అమ్మాయి చెప్పినటువంటి మాట విన్నాం. చిన్న పిల్లలు 4వ తరగతి 5వ తరగతి చదివినటువంటి పిల్లల బాధలు విన్నాం. సెలవునైనటువంటి అమ్మాయి 9వ తరగతి నుంచి ఇప్పుడు బిఈడి అవుతుంది. ఈ దాదాపు 9వ తరగతి నుంచి బిఈడి వరకు కూడా తను ఎట్లా చదువుకున్నది, ఎట్లా స్కూల్ పోయింది, ఎట్లా కాలేజీ పోయింది, ఎట్లా పాస్ అయింది, ఏం చేస్తుంది, కరెంట్ లేకుండా ఏ విధంగా ప్రిపేర్ అని చెప్పేసి చెప్పినప్పుడు చాలా బాధ అనిపించింది. అరే మనం భారతదేశంలో ఉన్నామా, ఇంకా మనకు స్వాతంత్రం రాలేదా అని అనుకున్నాం. ఆ తర్వాత చిన్న బాబులు ఒక 2-4 పిల్లలతో మాట్లాడినాం. ఆ క్రమంలో వాళ్ళు చెప్పినటువంటి మాట నిజంగా నాకు గుండె దాటింది. వాళ్ళు ఏమన్నారంటే, అన్నా మేము స్కూల్కి వెళ్తున్నాము, వస్తున్నాము, స్కూల్కి వెళ్తే టీచర్లు కొడుతున్నారు అన్నారు. ఎందుకు కొడుతున్నారు అని అడిగా. ఏం లేదు సార్, మాకు సాయంత్రం కరెంట్ లేకపోవడం వల్ల మేము హోంవర్క్ చేయలేకపోతున్నాం, దానివల్ల మా టీచర్లు మమ్మల్ని కొడుతున్నారు రోజు అని చెప్పేసి చెప్పినటువంటి ఒక మాట ఏముందో నిజంగా మాకు గుండె కలిగించింది. అరే వీళ్ళ కోసం ఖచ్చితంగా నిలబడాలని చెప్పేసి ఆనాడు నిర్ణయించుకున్నాం. ఆ తర్వాత 4 రోజులు 5 రోజులకే వెలుగుమట్లో పొద్దున 7 గంటలకు లేవగానే వెలుగుమట్లో ఇట్లా 100,000 మంది పోలీసులు వచ్చి కూర్చున్నారు అని చెప్పేసి తెలవడం జరిగింది. ఇమీడియట్ గా మేము మాకు మార్నింగ్ 7:30 మాకు మార్నింగ్స్ ఉంటుంది. మార్నింగ్స్ అయితే మార్నింగ్స్ లో ప్రస్తావించాం, బరాబర్ ఖమ్మంకి వస్తాం, వెలుగుమట్ల బయట పక్షాన్ని నిలబడతాం, తుమ్మల నాగేశ్వరరావు, కొల్లేశ్వర శ్రీనివాసరావు మీ అంటు చూస్తామని చెప్పేసి చెప్పి 9 గంటల తర్వాత మేము బయలుదేరి రావడం జరిగింది. దాదాపు 11-11:30 ప్రాంతంలో నగరిక చరిత్రలో మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసేటువంటి క్రమంలో మళ్ళీ మేము ఎట్లా సరే అక్కడ వెళ్ళాలనుకున్నాం. సాయంత్రం 7-8 తర్వాత మమ్మల్ని రిలీజ్ చేయడం జరిగింది. సరే అని చెప్పేసి అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సీరియస్ అయిపోయింది, మీరు వెళ్ళొచ్చు, వెళ్తే బాగుండాలని చెప్పేసి మమ్మల్ని హైదరాబాద్ పంపించడం జరిగింది. మేము ఎట్లా వెళ్ళాలనుకున్నాం కాబట్టి ఒకరోజు క్యాబ్ పెట్టేసి మళ్ళీ వెళ్ళినప్పుడు అసలు ఎంత దారుణమైన పరిస్థితి అంటే నిజంగా మాకు మనసు చలించిపోయింది. అక్కడ అంబేద్కర్ భవన్ లో అదేవిధంగా పక్కనటువంటి ఇంకో ఆఫీస్ దగ్గర ఒక 4 నెలల బాబు ఎండ కింద ఎండ కొడతా ఉంది. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో చెట్టు కింద ఉయ్యాలు ఉంటున్నాడు. ఇంకొక 6-7 ఏళ్ల పాప తన తల్లి చెట్టు కింద పాలిస్తా ఉంది. అదేవిధంగా ఎంతో మంది బాధితులు తమ యొక్క సామాన్లు, ఫ్రిడ్జ్లు, చిన్న అల్మారాలు వారి స్టవ్లు వారు ఏవైతే తీసుకున్నారో కొన్ని సామాన్లు మాత్రం తీసుకున్నారు. వాటిని అంబేద్కర్ భవన్ లో చూసిన తర్వాత అరే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, భారతదేశంలో ఉన్నామా, లేకపోతే ఎక్కడున్నాం, ఎంత దారుణమైనటువంటి పరిపాలన ఉన్నామని చెప్పేసి అనిపించింది.
ఒక అబ్బాయి, నేను పేరు చెప్పదలుచుకోవాలి కానీ ఒక అబ్బాయి చెప్పేటువంటి మాట ఇక్కడ మీ అందరూ కూడా నిజంగా ఒక చెప్పే మాట ఏంటంటే మీ అందరూ కలుస్తారు. ఏమన్నారంటే, అన్న నాకు పెళ్ళి 5 సంవత్సరాలైంది, మొదటిసారి నా భార్య ప్రెగ్నెంట్ అయింది, 2 నెలలు 3 నెలలు అని చెప్పిండు. ఈ యొక్క వెలుగుమట్లకు సంబంధించినటువంటి ఈ ప్రాంతానికి పోలికొచ్చే క్రమంలో అక్కడ ఇబ్బందులు ఎదురు పోలీసులు అని చెప్పేసి నా భార్య నేను మా ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు బయట తీసేసిన క్రమంలో నా భార్యకు బ్లీడింగ్ అయ్యి కడుపు పోయిందని చెప్పిండు. ఈ మాట విధంగా ఎవరైనా సరే బాధపడతారు కదా. అంటే ఇంతటి దారుణమైనటువంటి పరిస్థితులను కల్పించింది ఈ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కార్. దీనిలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, వేమనరేందర్ రెడ్డి, ఈ 5 కూడా ఉన్నారనే విషయాన్ని అందరూ గమనించాలి. వీళ్ళందరూ ఇంతమంది బాధపడుతున్నటువంటి బాధలకు కారణం ఈ 5 వ్యక్తులనే విషయాన్ని మనందరం కూడా గమనించాలి. నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి రోజు కూడా మొన్న 311 మందికి ఇచ్చేటువంటి పట్టాలు అది పట్టాలు కావాలని చెప్పారు క్లియర్గా. ఎందుకంటే వాటికి సాక్షి పెట్టాం. ఎవరికైతే 1895 మందికి 100 కాగలు భూదాన్ బోర్డు, ఆ భూదాన్ బోర్డు యథావిధిగా వారికి ఇవ్వాలని మనం చేస్తాం. అదేవిధంగా 350 మందికి కాదు, ఆ 1000 మంది ఎవరైతే 1000 మంది ఆ 1000 మందికి అక్కడే ఇల్లు కట్టించాలని చెప్పేసి చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం. 311 మందికి ఇస్తే అది న్యాయమైనటువంటి హక్కు కాదు, న్యాయమైనటువంటి విషయం కాదు. ప్రభుత్వం కేవలం 62 ఎకరాల భూమిని దోచుకోవడానికి, కబ్జా చేయడానికి మాత్రమే మిమ్మల్ని రోడ్ల పాలు చేసిన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ఇంకొక విషయం చెప్పాలి. మొదట ఏమన్నారు, అది భూదాన్ భూమి కాదన్నారు. తర్వాత ఏమన్నారు, అది భూదాన్ భూమే కానీ 31 ఎకరాలు అన్నారు. మేమేం చేస్తాం, భూదాన్ బోర్డు చైర్మన్ రాజేంద్ర రెడ్డి గారిని దొరకబట్టి వారు ఎక్కడైతే ఆఫీసులో ఉన్నారో వారికి చెప్తే మళ్ళీ ఉండడేమని చెప్పేసి వారు ఆఫీసులో తెలుసుకొని మళ్ళీ సేమ్ మీడియా బృందం మా 15 ఛానల్ అవుతుందో గాంధీ భవన్ వెనుకాలటువంటి భూదాన్ బోర్డు ఆఫీస్ వెళ్ళడం జరిగింది. ఆయన బయటికి తీసుకొచ్చి మాట్లాడుతున్నాం, చెప్పండి మీరు భూదాన్ బోర్డు భూమి అవునా కాదా, 147, 148, 149 లో ఎంత భూమి ఉన్నది ఏంటి అని చెప్పేసి అడగడానికి పోతే దానిలో ఆయన ఆ విషయాన్ని చెప్పే కాకుండా భూదాన్ బోర్డులో ఉన్నటువంటి భూమి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చేరిన తర్వాత ఏ విధంగా కేసీఆర్ భూదాన్ భూముల పైన కన్నేసిందో అదేవిధంగా కలెక్టర్ ఎవరైనా ఖమ్మం కలెక్టర్ ఏ విధంగా 31 ఎకరాలు చెప్తున్నాడో అవన్నీ కూడా తప్పులని చెప్పేసి భూదాన్ చైర్మన్ ఆయన స్వయంగా 1890 మందికి పట్టాలిచ్చని చెప్పేసి ఆయనతో స్వయాన్ని తెప్పించాం. ఎందుకు అంటే నేను అక్కడ ఈ ప్రజలతో మాట్లాడినప్పుడు ప్రతిసారి కూడా రాజేంద్ర రెడ్డి పేరు చెప్పడం జరిగింది. అది ఎవరి రాజేంద్ర రెడ్డి చెప్పేసి ఆయన తెలుసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ తెప్పించాం. అదేవిధంగా ఆ పక్కనే ఎందుకు వీళ్ళ ఈ 62 ఎకరాలతో ఎందుకు కనపడని చెప్పేసి మేము చాలా విషయాల్లో ప్రజలు పెట్టే ప్రయత్నం చేశాం. ఆ పక్కనే 100 ఎకరాల భూములు కాంగ్రెస్ ఉన్నాయి, ఆ పక్కనే భూములు 60 భూములు ఉన్నాయి, ఆ పక్కనే బట్టి భూములు, ఆ పక్కనే తుమ్మల నాగేశ్వర సంబంధించిన భూములు, ఆ పక్కనే తుమ్మల నాగేశ్వర సంబంధించినటువంటి సామాజిక సంబంధించిన భూములు ఉన్నాయి. అది మమ్మల్ని ఎక్కడ ఇస్తావు, మా కోడ అని చెప్పేసి మా పైన కేసులు అయితే ప్రయత్నం చేశారు. బిడ్డ 10 కేసులు కాదు 100 కేసులు పెట్టుకోమని చెప్పాం. కానీ తర్వాత వాళ్ళు కేసులు పెట్టడానికి భయపడే చేస్తారు. వాళ్ళందరికీ అందరూ కూడా తెలుసు. ఎన్ని 10 పరిస్థితులు కేసులు పెట్టుకోమని చెప్పాం. మేమే తప్పు చేసామా, ప్రజల కోసం నిలబడడం, బరాబర్ నిలబడతాం, తలబడతాం, కొట్లాడతాం, ఎంతకైనా చేయిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ సందర్భంగా మనం చేసేటువంటి పోరాటం వల్ల మనకు జరిగినటువంటి లబ్ధి కేవలం 10% ప్రభుత్వం దిగేసి చేసింది తప్ప వేరే ఏది కాదు. ఇంకా 90% పోరాటం మిగిలి ఉంది అనే విషయాన్ని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ సందర్భంగా ఓపీడీఆర్ మహాసభలు అనేది దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి. ఇదొక ప్రజాస్వామ్య పరిరక్షణ హక్కుల కోసం పోరాడినటువంటి సంస్థ. దాదాపు 50 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా నిరంతరం ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ హక్కుల కోసం పోరాడుతున్నటువంటి సంస్థ. సో ఈ సంస్థ ఖచ్చితంగా వారికి అండగా అప్పటించింది, ఇప్పుడు ఉంది, రేపు ఉంటుంది. కానీ వీళ్లకు అండగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకు అంటే ఈ గ్రామీణ ప్రజల సంఘం కార్యకర్తలు వెళ్తున్నారో కొంతమంది పైన తుమ్మల నాగేశ్వర సంబంధించినటువంటి అనుచరులు కావచ్చు, కాంగ్రెస్ సంబంధించినటువంటి అనుచరులు కావచ్చు, స్వయానా వాళ్ళే డబ్బులు వసూలు చేసి చెప్పేసి, కబ్జా చేసి చెప్పేసి, రకరకాల మొబైల్ పెట్టేసి ఒక్కొక్కరి పైన
దాదాపు 10 కేసులు పెట్టి పీడియాన్ని పెడదామని చెప్పేసి ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా మా దృష్టికి రావడం జరిగింది. మీరు ఇలాంటి ప్రయత్నాలు మానుకోకపోతే ప్రజలు తిరగబడితే మాత్రం మీకు పుట్టగత ఉండవని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు కూడా ఈ యొక్క మానవుల వ్యక్తపక్షాలను వారు జారీ చేస్తా ఉన్నాను. అందరూ కూడా వారికి అండగా నిలబడాలి. అందరూ కూడా వారు అరెస్ట్ అయినప్పటికీ కూడా వాళ్ళ కోసం మనం బయటకు తీసుకునే ప్రయత్నాలు చేయాలని చెప్పేసి కూడా ఈరోజు ఈ సభాపక్షాన్ని కోరుతా ఉన్నాం. దయచేసి మనందరం కూడా ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ హక్కులకు సంబంధించినటువంటి ఇబ్బందులు జరిగినా, ఎక్కడ ఇంకేమైనా జరిగినా కానీ వాటి కోసం మనందరం కూడా నిరంతరం కాపాడాల్సిన అవసరం అయితే, నిరంతరం హక్కుల కోసం కొట్లాడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే ప్రశ్నించలేని ప్రజలు ఉన్నటువంటి దేశం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు నియంత్రణ రాజ్యం వెళ్తారు. ప్రశ్నించలేని ప్రజలు దేశంలో ఉంటారో ఆ దేశాలన్నీ కూడా నియంతృత్వంలో ఉంటాయి. సో అలాంటి నియంతృత్వం రాకుండా మనందరం కూడా నిరంతరం ఇక్కడ వాళ్ళందరూ కూడా ప్రశ్నించాలి. ప్రజలు కూడా ప్రశ్నించే దిశగా పోతే ప్రజాస్వామ్యం బలపడుతుంది. అదేవిధంగా రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కులు ఏవైతే స్వేచ్ఛగా మాట్లాడే హక్కు కానీ, అదేవిధంగా అన్యాయం ఎత్తించే హక్కు కానీ, లేకపోతే న్యాయం చేయే హక్కు కానీ మనం కోల్పోతాం అనే విషయాన్ని గమనించాలి మనందరం కూడా. సో అందరికీ కూడా మరొకసారి మనము ఈ యొక్క వేదిక నుంచి పోతున్నామంటే ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో ఆ వెలుగు మట్ల ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగే వరకు నేను ఎట్లా కొట్లాడుతుంటో మాతో పాటు మీరు అందరం కూడా కలిసి ఐక్య పోరాటం చేసే అవసరం ఉందని చెప్పేసి కూడా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాం. జై తెలంగాణ.